మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు శుభ గురువారం. అందరికీ కూడా ఆ బాబా యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన సత్సంగ బోధ కార్యక్రమంలో శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారు రచించిన ఒక అద్భుతమైన కథను విందాం. ఎవరు పుణ్యాత్ముడు? బెంగుళూరు నగరంలో మెజెస్టిక్ ప్రాంతంలో ఒకరోజు వెంకట శాస్త్రి అనే ఒక వ్యక్తి కాలిబాటలో నడుస్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడు దగ్గరగా వచ్చి కరపత్రాన్ని ఇచ్చాడు. తెరిచి చూడగానే 3 రోజుల యాత్ర, మొదటి రోజు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, మరురోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, చివరగా హైదరాబాదు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలు బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ దర్శనం, పెద్దమ్మ తల్లి గుడి, గోల్కొండ, చార్మినారు మొదలైనవి చూపించి బెంగుళూరు నగరానికి తిరుగు ప్రయాణమని పూర్తి వివరాలతో ఉంది. ఆ కరపత్రం చదవగానే శాస్త్రి గారికి తన స్వస్థలమైన పాలకొల్లు గుర్తుకు వచ్చింది. ఒకసారి ఈ యాత్రకు వెళ్తే భగవంతుని దర్శనము మరియు స్వస్థలాన్ని కూడా చూడవచ్చు అనే కోరికతో ట్రావెల్ ఆఫీసుకు వెళ్ళి సంప్రదించి ఒక టికెట్ తీసుకున్నాడు. మంగళవారం సాయంత్రం ప్రయాణం. తనకు అవసరమైన వాటినన్నిటినీ ప్యాక్ చేసుకుని యాత్రా బస్సు బయలుదేరే ప్రదేశానికి చేరుకున్నాడు. మరోరోజు ఉదయాన్నే అమరావతి, భీమవరం దర్శనం పూర్తయిన తర్వాత పాలకొల్లు రాగానే వడివడిగా బస్సు దిగుతూనే తన జన్మస్థలానికి మనసులోనే నమస్కారం చెప్పుకుని తను చదివిన బడి, ఇళ్ళు, పొలంగట్లు, ప్రకృతి సౌందర్యాన్ని మైమరిపించే కొబ్బరి తోటలు, అరటి తోటలను చూపుతూ 70 సంవత్సరాల వయసును కూడా మరచిపోయి 20 సంవత్సరాల యువకుని వలె పరుగులు తీస్తూ స్వామివారి దర్శనం చేసుకుని గ్రామాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మరొకసారి స్వస్థలానికి కృతజ్ఞత చెప్పుకుని బయలుదేరి మార్గమధ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికంగా నిలిచే గోదావరి బ్రిడ్జిని వైశిష్ట్యాన్ని వివరించి చెప్తూ గోదావరి తల్లికి నమస్కారాలు తెలియజేశారు. సాయంత్ర సమయానికి ద్రాక్షారామ క్షేత్ర దర్శనము మరియు సామర్లకోట క్షేత్ర దర్శనం చేసుకుని ఆ క్షేత్రాల విశిష్టతను గురించి వివరించారు. మరోరోజు అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనం చేసుకుని అక్కడకు దగ్గరలో ఉన్న కొన్ని గ్రామాలలోని ప్రకృతి సౌందర్యాలను తిలకించి ఆ రోజు రాత్రికి హైదరాబాదుకు ప్రయాణమయ్యారు. యాత్రలో చివరి రోజు భాగంగా మరోరోజు హైదరాబాదులోని ప్రదేశాలన్నింటినీ చూసుకొని రాత్రి బెంగుళూరుకు తిరిగి ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయానికి బస్సు అరణ్య ప్రాంతంలో ప్రయాణిస్తుంది. ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా వాతావరణం అంతా మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కొండపూత వర్షం ప్రారంభమైంది. బస్సుకు 200 అడుగుల దూరంలో పిడుగుపాటుకు ఒక చెట్టు విరిగి ప్రక్కనే ఉన్న లోయ వైపుకు పడిపోయింది. వీరి ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు ముందుకు సాగిపోయింది. కొంత సమయానికి బస్సుకి 150 అడుగుల దూరంలో మరొక పిడుగు పడింది. ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. డ్రైవరు చాకచక్యంగా బస్సుని ఆపివేశాడు. మరలా కొంత సమయమైన తర్వాత ప్రయాణాన్ని సాగించారు. మరొకసారి బస్సుకి 100 అడుగుల దూరంలో పిడుగు పడింది. ప్రయాణికులలో భయం తీవ్రమైంది. పిల్లలంతా బిగ్గరగా ఏడుస్తున్నారు. డ్రైవరు బస్సుని నిలిపి వేశాడు. అప్పుడే ఒక పెద్ద మనిషి బస్సులోని వారితో, మనలో ఎవరినో మృత్యువు వెంబడిస్తుంది,
వాడి కర్మ ఫలితం ప్రభావంగా మనందరం కూడా పిడుగుపాటుకు బలి కావలసి వస్తుంది. కాబట్టి ఒక్కరొక్కరే అందరం దూరంలో ఉన్న ఆ చెట్టును తాకి వెనక్కి రండి. ఎవరైతే పాపాత్ముడో వాడు త్రాకగానే పిడుగుపాటుకు గురై మరణిస్తాడు. మిగిలిన వారంతా వారి ప్రాంతాలకు క్షేమంగా చేరుకోవచ్చు. ఒకడి కోసం 50 మంది బలి అవ్వడమా? లేదా అందరి కోసం ఒక వ్యక్తి మరణిస్తాడో మీరే ఆలోచించండి అన్నాడు. బస్సులోని వారంతా ఒకరికొకరు మాట్లాడుకుని సరే మీ నిర్ణయం సమ్మతమేనన్నారు. మొదటగా ఎవరు వెళ్తారు అని కాసేపు ఆలోచించిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఈ నిర్ణయాన్ని వెలిబుచ్చాడో అతనినే పంపారు. అతడు భయపడుతూనే ఆహా, నేను అందరి మేలు కోరి చెప్తే నా వంతే మొదటగా వచ్చిందనుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి భయంగా చెట్టును త్రాకాడు. ఏమీ కాలేదు, అమ్మయ్యా నేను బ్రతికిపోయాననుకుని తిరిగి వచ్చి ఒక్కొక్కరిని పంపాడు. అందరూ భయపడుతూనే వెళ్ళి చెట్టును త్రాకి వచ్చి బస్సులో కూర్చున్నారు. చివరగా ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వెంకట శాస్త్రి గారు. ఎవరికైనా సాధారణంగా మృత్యువు సమీపిస్తుందని తెలిస్తే భయం కలుగుతుంది. శాస్త్రి గారిలో కూడా భయం మొదలవడం వలన బస్సు నుండి దిగడానికి కొంత సమయం వేచి ఉన్నారు. బస్సులోని వారందరూ నీ వలన ఇంతమంది మరణించడం సరైనది కాదంటూ శాస్త్రి గారిని బస్సులో నుండి బలవంతంగా దింపివేశారు. ఇక చేసేదేమీ లేక అడుగులో అడుగు వేస్తూ ఈ విధంగా ఆలోచించసాగారు. అయ్యో భగవంతుడా, ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. భార్య పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఎవరు లేని అరణ్య ప్రదేశంలో దిక్కులేని చావబోతున్నాను. సరే, జీవితంలో చివరిసారిగా ప్రతి శనివారం పాల్గొనే సత్సంగాన్ని మననం చేసుకుందాము అని అనుకున్నాడు. మొదటి వారం జరిగిన సత్సంగాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. యథావిధిగా సాయంత్రం 7 గంటలకు సత్సంగం ప్రారంభమైంది. అందరికీ సాయి లీలామృతం గ్రంథము నుండి అధ్యాయాలు కేటాయించబడ్డాయి. శాస్త్రి గారికి 18వ అధ్యాయమనే మాటను విన్నారు. షిరిడీలో ఉత్సవాలు అధ్యాయం చదవడం ప్రారంభించారు. అందులోని ముఖ్య సారాంశం బాబాను మసీదు నుండి చావడికి తీసుకువెళ్ళడం. క్రమంగా 1909వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ నాటికి పల్లకి ఉత్సవంగా జరుగుతుంది. ఒకసారి కొంతమంది భక్తులు బాబాకొక పల్లకి పార్సెల్ పంపారు. కానీ శ్రీ సాయిబాబా మాత్రం దానిని మసీదులో పెట్టడానికి కూడా అనుమతించక వెలుపల ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రఘువీర పురందరే పల్లకి విప్పి పూలతో అలంకరించి అందులో బాబాను కూర్చుండబెట్టి చావడికి తీసుకువెళ్ళాలన్నాడు. కానీ శ్రీ సాయిబాబా మాత్రం సమ్మతించలేదు. ఇక చివరగా బాబా పాదుకలు పల్లకిలో ఉంచి బాబా పల్లకి వెంట నడిచే విధంగా ఒప్పందం కుదిరి అందరూ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి సమయంలో పల్లకీలో ఉన్న 2 వెండి సింహాలు ఎవరో దొంగిలించారు. మరురోజు ప్రొద్దున్నే పురందరే పల్లకికొక షెడ్డు నిర్మించాలని పని ప్రారంభించాడు. బాబా వచ్చి తిట్టినా బెదిరించిన పురందరే మరింత ప్రాధేయపడి తన పని తాను చేస్తున్నాడు. మధ్యాహ్న సమయమైంది. భక్తులందరూ భోజనానికి వెళ్ళి వస్తున్న పురందరే మాత్రం భోజనం కూడా చేయకుండా పనిలో నిమగ్నమై ఉన్నాడు. భోజనానికి వెళ్ళమని బాబా 2-3 సార్లు సమ్మతంగా చెప్పారు. అతడేమీ పట్టించుకోకుండా తన పని తాను చేస్తున్నాడు.
ఒరే, ఆకలి వేస్తోంది, వెళ్ళి భోజనం చెయ్యి అంటూ బాబా పొట్టను తడుముకుంటూ పురంధరేను వెళ్ళమన్నారు. అతడు వినిపించుకోలేదు. ఇక చివరగా కాకాసాహెబ్తో వాడిని భోజనానికి తీసుకువెళ్ళమన్నారు బాబా. వెంటనే పురంధరే బాబా పాదాలపై పడి, బాబా, నేను ఒక్క పూట భోజనం చెయ్యకపోతే ఎంత తల్లడిల్లిపోతున్నారే, మీకు మా మీద ఎంత ప్రేమ బాబా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎక్కడి నుండో పెద్ద అరుపులు, వెళ్ళు వెళ్ళు అంటూ వినిపించగా శాస్త్రిగారు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఒక్కసారిగా శ్రీ సాయిబాబాను గుర్తుకు తెచ్చుకున్నారు. బాబా ఎంత కరుణా హృదయులు, పురందరే ఒక్క పూట భోజనం చెయ్యకపోతేనే ఎంత తల్లడిల్లిపోయారో. కనీసం పురందరే దీక్షిత్ వంటి వారిలో ఉన్న గొప్ప భక్తిత్వం నాలో లేదు. నేనొక సామాన్య భక్తుడిని, కానీ నేను కూడా మీ బిడ్డనే కదా. తల్లి ఎప్పుడూ క్రింది స్థాయిలో ఉన్న బిడ్డ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వృద్ధిలోనికి తీసుకురావాలని ఆశిస్తుందనే నానుడి ఉంది కదా. నేను కూడా భక్తిలో పరిపక్వత చెందాలని మిమ్మల్ని వేడుకుంటే మృత్యు అనే క్యాన్సర్ నుండి 3 సార్లు కాపాడారు. ఈరోజు ఎవరూ లేని ప్రదేశంలో అనాథగా వెళ్ళిపోవడానికా అని ఆర్ధ హృదయంతో బాబాను తలుచుకున్నాడు. ఇక బస్సులోని వారి కేకలు వినలేక చెట్టును సమీపించి తాకాడు. వెంటనే మెరుపులు, ఉరుములతో పెద్ద శబ్దం వచ్చింది. ఢమాల్ ఢమాల్ శబ్దంతో పిడుగు పడింది. ఎక్కడో కాదు, మరెక్కడో కాదు, క్షణకాలంలో చూస్తుండగానే 50 మంది పిడుగుపాటుకు బలైపోయి బస్సు కాలిపోయింది. కళ్ళ ముందే జరిగిన సంఘటనలను చూసి శాస్త్రిగారు విషాదంలో నిర్ఘాంతపోయారు. కొద్దిసేపటికి తెప్పరిల్లుకుని నిర్ణీత అధికారులకు విషయాన్ని తెలియచేసి రోడ్డు మార్గానికి వచ్చి దూరంగా వస్తున్న కారును ఆపారు. కారులోని వ్యక్తి ఆపి, ఎక్కడికి వెళ్ళాలన్నారు? బెంగుళూరు అన్నారు శాస్త్రిగారు. సరే ఎక్కమన్నారు. శాస్త్రిగారికి కొంత సమయంలోనే బాగా నిద్ర పట్టింది. మెలకువ వచ్చి చూస్తే కారు ఆగింది. కారు డ్రైవరు బెంగుళూరు వచ్చిందన్నారు. శాస్త్రిగారు కారు దిగి డబ్బు తీశారు. అల్లా అచ్చా కరేగా అంటూ కారు ముందుకు వెళ్ళిపోయింది. తల తిప్పి చూస్తే ఎదురుగా ప్రతి వారం వెళ్ళే సత్సంగ మందిరం, కృతజ్ఞతాపూర్వమైన సాష్టాంగ నమస్కారాన్ని తెలియచేసి ముందుకు వెళ్ళిపోయారు శాస్త్రిగారు. ఇక బస్సు విషయానికి వస్తే శాస్త్రిగారి పుణ్యఫలమే 2 సార్లు పిడుగుపాటు నుండి బస్సులోని వారందరినీ కాపాడింది. ఎప్పుడైతే వారిని బస్సులో నుండి బలవంతంగా దింపివేశారో అప్పుడే వారి మృత్యువును వారు కొని తెచ్చుకున్నారు. తోటివారి పాపపుణ్యాలను లెక్కించడానికి మానవ మాతృలమైన మనకు తెలుసా? భగవంతుని వద్ద ఉన్న జాబితాలో లెక్కించబడి ఉంటుంది. కష్ట సమయంలో, విపత్కర పరిస్థితులలో ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ లెక్కలు వేయకుండా భగవంతుని మీద భారం వేసి, స్వామి ఈ ఆపద సమయం నుండి రక్షించమని భగవంతుని వేడుకుంటూ జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోదాం. చాలా అద్భుతమైన కథ. సో అందరం కలిసి మంచే కోరుకోవాలి. ఏదో సామెత చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనే విశాలమైన దృక్పథంతో ఉంటూ, ఏది ఏమైనా కష్టకాలాల్లో భగవాన్ని తలుచుకుంటూ ఆయన మీద భారం వేస్తే అంతా ఆయనే చూసుకుంటారు. ఇంత అద్భుతమైన
కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ శనివారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సత్సంగ బోధలోని కథతో మీ ముందుకొస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ధన్యవాదాలు. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. మోహనవాణి మదిని దోచే